గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేయటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు విచ్చేయటం జరిగింది. ఈ సందర్భంగా 1000 మట్టి గణపతి విగ్రహాలు, 1000 వినాయక వ్రతకల్పం పుస్తకాలు మరియు బత్తాయి పళ్ళు వీటిలన్నింటినీ ఒక కిట్గా ఏర్పాటు చేసి భక్తులందరికీ అందించడం జరిగింది. ఈ సందర్భంగా అంజిబాబు గారు మాట్లాడుతూ పర్యావరణ హితంగా ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమం యొక్క వీడియోని ఇక్కడ తిలకించండి. థ్యాంక్ యూ. కవర్లు రాలేదండి. ఈ రోజున మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం వారిచే మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మా వేదిక వద్ద ప్రారంభించాం. గౌరవనీయులు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి శ్రీరామాంజనేయులు గారు, అంజిబాబు గారు ఇచ్చేసి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మా క్లబ్ మెంబర్స్ ఎంతో సౌకర్యంతో దాతలుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రాజెక్టు సుమారు 45,000 రూపాయలు రైతులకే కార్యక్రమం. 1000 మంది భక్తులకి మేము పంచిపెడుతున్నాం. ఒక గణపతి విగ్రహం, వ్రత పుస్తకం, 2 బత్తాయి పళ్ళు ఇవన్నీ ఒక కవర్లో వేసి కిట్గా మేము పంచడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు శ్రీ సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒక చెప్పాలి సార్, మేము ఒక 50 మంది దేనా వాకర్స్లో నడుస్తూ ఉంటాం సార్. ఈ 50 మంది కలిపి సరదాగా మార్నింగ్ కాఫీ క్లబ్ అని పెట్టాం 3 సంవత్సరాల క్రితం. మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఉన్నత పదవి అలంకరించిన పట్టణంలో వారి అందరికీ కూడాను మేము వారిని గుర్తించి సత్కారం కూడా చేస్తూ ఉంటున్నాం. మీరు ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మా క్లబ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. మేము ఈ రోజున మేము 1000 మట్టి విగ్రహాలు, తర్వాత 1000 ఇది వ్రత పుస్తకాలు, 2000 బత్తాయి పళ్ళు, దాన్ని అన్ని వేసుకుంటానికి ఎక్కువ చెంచి అది కూడా ఇచ్చి వారికి ఒక 1000 మందికి కిట్టు రూపంలో మేము అందజేస్తున్నాం సార్. తర్వాత మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీరు మన భీమవరంలో 3వ అంతస్తులో క్యాన్సర్ నివారణ డయాలసిస్ ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. చాలా ఆనందకరమైన విషయం. ఈ డయాలసిస్ గురించి ఎక్కడికో వెళ్తున్నారు పేషెంట్లు. అది లేకుండా మన భీమవరం పట్టణంలో మీరు పెద్ద హృదయంతో ఏర్పాటు చేసినందుకు ప్రజల తరఫున, మా మార్నింగ్ క్లబ్ తరఫున కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీరు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి చాలా అన్నయ్య గారు, సుమూర్తి గారు, గారు, మామ కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు, నమస్కారం.
అయిపోయింది. ఈ రోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి ఇంతటి వర్షంలో కూడా మరి మా కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారికి చాలా కృతజ్ఞతాభావంతో మా కాఫీ క్లబ్ సభ్యులందరూ వేడుకుంటున్నాం. అలాగే ఈ డయాస్ మీద మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి విజయవాడలో ఈ వరద బాధితులందరికీ కూడా ఒక 50,000 రూపాయలు మా గిరిగారి ఫ్యామిలీ మా డయాస్ మీద ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందదాయకం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి మాకు మోస్ట్ గా ఈ గిరిగారు మరి బ్యాంక్ వారితో చెప్పడం, వారి ప్రిన్సిస్ మేము రోజు ఇది ఉపయోగించుకుంటాం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, దాని వెనకాల మా ఎమ్మెల్యే గారు కూడా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు ఇక్కడ విచ్చేయడం మన అందరికీ ఆనందదాయకం. ఈ సందర్భంగా వారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ కాలుష్య నివారణకి ప్రజలందరూ తోడ్పడి మట్టి వినాయక విగ్రహాలతోటి పూజలు నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాం. మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్న రీత్యా విజయవాడలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితుల రీత్యా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు కోరుతూ ఇచ్చారు. ఈ సందర్భంగా మరి మా పులపతి రామాంజనేయులు గారు శాసనసభ్యులు ఇక్కడికి వచ్చినందుకు మా కుటుంబం తరపున, తాడిమళ్ళ వారి కుటుంబం తరపున 50,000 రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడం జరిగింది. అది వారు అక్కడికి పంపించవలసిందిగా కోరుచున్నాం. చెక్ చూపించండి సార్. తాడిమల్ల గిరి గారి కుటుంబ సభ్యులు తుఫాన్ రిలీఫ్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి 50,000 రూపాయల చెక్కు వారు అందజేయటం జరిగింది. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా మన భీమవరం పట్టణంలో కాలుష్య నియంత్రణ కోసం మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మార్నింగ్ కాఫీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 1000 మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనివల్ల కాలుష్యం నివారించడానికి అవకాశం కలిగింది. దయచేసి అందరూ కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడాలని, కాలుష్య నియంత్రణ కంట్రోల్ చేయవలసిన బాధ్యత మనందరమే ఉందని తెలియజేస్తున్నాం. ఎలాగా ఆయన పై తీసుకొస్తారు ఇక్కడికి? ఎలాగా ఇక్కడ మరి కొద్దిగా అనుకున్నాను.